హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము ఎత్తులు దూరాలు, దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఓకేనా, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. మరి ఈ ట్రిగనోమెట్రీ ఆధారంగా మనం ప్రీవియస్ క్లాస్లో సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో భాగంగా ఉన్నటువంటి మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసాం. అది ఏకలంబకోణ త్రిభుజం ఉన్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ద్విలంబకోణ త్రిభుజాలు అంటే రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాల్లో భాగంగా మరి ఎలా ప్రశ్నలు అడుగుతాడు, వాటిని ఎలా సులభంగా చేయాలనేటటువంటి కాన్సెప్ట్, మరి ఎటువంటి ఫార్ములా కానీ సో ఎటువంటి త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలను కూడా తీసుకోకుండా సులభంగా చేసేటటువంటి ప్రయత్నం ఈ క్లాస్లో కూడా చేద్దాం. అయితే ఫస్ట్ ఒకసారి మనం ఏం మాట్లాడుకున్నాం ప్రీవియస్లో అనే కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది ఒక లంబకోణ త్రిభుజము, ఏబిసి అనేటటువంటి లంబకోణ త్రిభుజం. మీ అందరికీ తెలుసు త్రికోణమితి అనేటటువంటి టాపిక్ లంబకోణ త్రిభుజం పైన ఆధారపడి పనిచేస్తుంది. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటి సార్ అంటే అది ఒక లంబకోణ త్రిభుజంలో ఇక్కడ 90 degrees, సో మిగిలిన రెండు భుజాల్లో ఒక దగ్గర 30 మరొక దగ్గర 60 ఉంటుంది, లేదా ఇక్కడ 45 ఉంటే ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ మనకు 30 ఉంటుందని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నుంచి పైకి చూస్తున్నామో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వకోణం అని చెప్పాము, పైనుంచి కిందికి చూస్తేనేమో నిమ్నకోణము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే మరి వీటి ఆధారంగా ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్తాను సార్. చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్ అంతే, ఓకేనా. సో ఇప్పుడు రెండవ ట్రయాంగిల్ తీసుకుందామండి. రైట్, ఇది రెండవ ట్రయాంగిల్, ఓకే, ఇది మూడవ ట్రయాంగిల్. ఈ మూడు త్రిభుజాల ఆధారంగా ప్రీవియస్లో మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. చూడండి, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటిది 90 degrees. సో లంబకోణము కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. రైట్, ఆ తర్వాత మొదటిసారి ఇక్కడ ఏం చేసుకుంటున్నామండి 30 తీసుకుంటే ఇక్కడ 60 ఉందనుకున్నట్లయితే, ఇక్కడ 60 తీసుకున్నప్పుడు ఇక్కడ 30 ఉన్నట్లయితే, ఇది 45 degrees, ఇక్కడ 45 degrees ఉంటుంది, అవునా కదా. ఒక త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 degrees అయినప్పుడు మరి ఇక్కడ ఇది 90 అయితే రిమైనింగ్ రెండు కలిపి 90 అవుతాయి. ఎస్ ఆర్ నో? రైట్, ఇప్పుడు చూడండి 30 60 ఈ సందర్భంలో నేనేం చెప్పాను షార్ట్కట్ ట్రిక్, 30కి ఆపోజిట్గా 1 ఉంటుంది. ఈ భుజం యొక్క పొడవు 1 అనుకుంటే ఇక్కడ 60కి ఆపోజిట్గా ఏం మాట్లాడుకోవాలి సార్, √3 అని మాట్లాడాం. √3 90కి ఆపోజిట్గా 2 అని మాట్లాడుకున్నాం. ఇక్కడ సేమ్, ఇక్కడ 1 60కి ఆపోజిట్గా √3, 90కి ఆపోజిట్గా 2. ఇది కామన్ థింగ్, ఓకేనా. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అండి, ఇక్కడ 90, ఇక్కడ 45కి ఎదురుగా 1, ఈ 45కి ఎదురుగా 1, 90కి ఎదురుగా √2 అని మాట్లాడుకున్నాం. √2 మాట్లాడుకున్నాం. సో వీటిని గుర్తు చేసుకుంటూ వీటి బేసిక్ ఆధారంగానే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామనేది ఒకసారి చెప్తాను. అయితే వీటన్నింటికి నేను జతగా ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాను సార్. ఏంటంటే ఎగ్జాంపుల్గా ఇది భుజం కాబట్టి ఏ అనుకుందాం, స్మాల్ ఏ జస్ట్ ఏ యాడ్ చేశాను. అంటే మనకు కావాల్సిన వాల్యూ తోటి ఇంటూ ఇదనేది జనరల్గా ఇంటూ చేస్తున్నాం, అర్థం వచ్చేస్తుంది. √3a 2a 1a, ఇక్కడ జస్ట్ ఏ అయితే 1a అంటే ఏ √2a, ఇలా వాల్యూస్ అనుకుందాం, ఓకేనా. ఇలా వాల్యూస్ అనుకుందాం. సో నో ప్రాబ్లం, ఎలాగైనా నో ప్రాబ్లం. మీకు ఈ రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ 1:√3 వచ్చేస్తుంది. ఈ రెండు అనుకున్నప్పుడు కూడా అలాగే వచ్చేస్తుంది, మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి యాంగిల్స్ ఇస్తాం. ఇప్పుడు సింగిల్ ట్రయాంగిల్స్లో ఈ 3 రకాలైనటువంటి కాన్సెప్ట్ మనం చూసాం, ప్రాక్టీస్ చేసాం. ఒకవేళ రెండు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఎలాంటి మెథడ్స్ ఉంటాయి సార్ అంటే, ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడండి, కేస్ 1 చెప్తున్నాను సార్. నేను ఇది కేస్ 1లో భాగంగా చెప్తున్నాను, ఓకేనా. కేస్ 1 అంటే మొదటిది, రెండో పార్ట్ 2 వీడియోలో భాగంగా మొదటిది. ఎలా చెప్తున్నాడు అంటే, ఇది ఒక లంబకోణ త్రిభుజం ఆధారంగా ఏబిసి అనేటటువంటిది ఒక లంబకోణ త్రిభుజము. మరి దీన్ని బేస్ చేసుకుంటే మై డియర్ టీచర్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడమ్మా
ఇక్కడ ఇది అనేది ఒక హైట్ అనుకుందాం. హైట్ ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి కొద్ది దూరం నడిచొచ్చి మళ్ళీ ఇటు నుంచి ఈ టాప్ ఆఫ్ ది వన్ ఇక్కడ ఇలా చూసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వచ్చాడు క్వశ్చన్లో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేటటువంటి వ్యక్తి ఇది ఒక చెట్టు కానీ ఒక పెద్ద శిఖరం కానీ ఒక పోల్ కానీ దీని టాప్ ఆఫ్ ది ఎలివేషన్కి చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు 30 degrees ఉన్నట్లయితే 30 degrees ఉంది. అక్కడ నుంచి కొద్ది దూరం నడిచాడమ్మా. అక్కడ నుంచి కొద్ది దూరం అంటే పోల్కి దగ్గరగా వస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ చూశాడు. అప్పుడు ఏం జరిగింది సార్ అంటే ఇక్కడ ఒక 60 degreesతో ఎలివేషన్తో వచ్చాడు. 60 degrees చూశాడు. అయితే మరి ఇలాంటి సందర్భంలో మరి కేవలం ఆయన నడిచినటువంటి దూరం ఎంత? ఓకేనా, ఆయన నడిచిన ఇక్కడ డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం నడిచాడు, ఇలాంటి బిట్ అడుగుతుంది. లేకపోతే మొత్తం దూరంలో నడిచిన దూరం కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దూరం ఎంత, లేదా హైట్ ఆఫ్ ది పోల్ ఎంత. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయితే నేనేం చేస్తున్నాను సార్ అంటే చాలా జాగ్రత్తగా వినండి, చాలా సులభంగా వినండి సార్. కేస్ నెంబర్ 1లో 30 and 60 మనకంతా కోడింగ్ అయితే సేమే, కానీ 2 ట్రయాంగిల్స్ ఇచ్చిన సందర్భంలో చాలా అంటే చాలా సులభంగా ప్రశ్న చూడగానే మీరు పెట్టేటట్టు నేర్పించే బాధ్యత నాది తల్లి. ఒకసారి చూడండి, 30 నుంచి ఇక్కడ వరకు వచ్చాడు కదా. సో 30, 60 ఉన్న సందర్భం, 30, 60 ఉన్నటువంటి సందర్భం అతను ఎంత దూరం నడిచాడు, డి డిస్టెన్స్ నడిచాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తున్నాడు అంటే డి డిస్టెన్స్ నడిచాడంటే ఎప్పుడు కూడా ఒకటి అనుకోండి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఎప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు వన్ సైడే అంటే కొన్ని ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఎగ్జాంపుల్గా ఇలా ఇక్కడ నుంచి చూస్తున్నాడు 2 వైపులు ఉంటాయి. అలా కాకుండా ఒకటే సైడ్ ఉన్న సందర్భంలో లేదా ఇటుపక్క కానీ బాగా వినాలి, ఒకటే సైడ్ ఉన్నట్టు సందర్భంలో అప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ 30 and 60 ఉన్నప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ నడిచాడు, మిగిలిన దూరం పక్కాగా సగం రాసుకోండి సార్, d/2 రాసుకోండి అంతే. ఎంత సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దూరం సగం రాసుకోండి. అది ఎప్పుడు సగం అనుకోండి, ఇది ఒక కండిషన్. ఎప్పుడు వన్ సైడ్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఓకేనా. ఇక్కడ d/2 రాసుకోండి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, హైట్ అడుగుతున్నాడు. ఈ హైట్ ఏం రాసుకుంటారు సార్ అంటే d/2 of √3, d/2 into √3. ఎందుకు ఇలా రాసుకున్నాను ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఇక్కడ d డిస్టెన్స్ అయిపోయింది, d/2 అయిపోయింది. ఇది కామన్ చేసేసా. 60కి ఆపోజిట్గా ఉంది కాబట్టి √3 అనే కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం ఇందాక, దీనికి ఇంటూ √3 చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ వన్ అమ్మా. ఓకే, ఇది 90 degrees ఉంటుంది, మీ అందరికీ తెలిసినటువంటి కాన్సెప్టే. రైట్, ఇప్పుడు మరి దీంట్లో భాగంగానే మళ్ళీ ఒక విషయాన్ని కాన్సెప్ట్ మాట్లాడతాను నేను తల్లి. ఇప్పుడు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏమో 30 and 60 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్, మరి ఈ సందర్భంలో కూడా ఏం చేసుకుంటాం సార్ అంటే ఏబీసీ అనేటటువంటి ట్రయాంగిల్లో భాగంగా, మై డియర్ టీచర్స్ జాగ్రత్తగా వినాలి, ఏబీసీ అనేటటువంటి ట్రయాంగిల్లో భాగంగా మరి ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఒకే వైపు తీసుకుంటున్నాను సార్, జాగ్రత్త వినాలి. ఇక్కడ నుంచి మనకు 30 degrees ఉన్నట్లయితే 30 degrees నుంచి తీసుకున్నామంటే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ కొద్ది దూరం నడిచి అక్కడి నుంచి వచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా కొద్ది దూరం నడిచాడు, ఇక్కడికి వచ్చాడు. ఓకేనా, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏమవుతుంది, మనకు 60 degrees తీసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఇది 45 degrees తీసుకోండి సార్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ 90 degrees కామన్గా ఉంటుంది. ఓకేనా, మనకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో భాగంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు దూరంలో 30 వస్తుంది. దగ్గరికి వచ్చే కొద్ది ఏమవుతుంది సార్ అంటే కోణం విలువ పెరుగుతుంది, మీ అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి లక్ష్యానికి దగ్గరకు వచ్చి చూసే కొద్ది ఏమవుతుంది సార్ అంటే కోణం విలువ పెరుగుతుంది. దూరం నుంచి ఒక వస్తువుని చూస్తున్నప్పుడు ఆ కోణం విలువ తక్కువ ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూసిన దానికంటే కూడా. ఓకే, సో ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 30 ఉంది, ఇది ఉంది, సేమ్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే సార్. ఏం తీసుకోవాలి, డిస్టెన్స్ d దూరం నడిచాడు, ఇది కామన్గా d తీసుకుంటాం సార్, d. ఇప్పుడు ఇక్కడ ఈ 45, 30 కేస్ నెంబర్ 2. ఓకేనా, కేస్ నెంబర్ 2 అంటే రెండో కాన్సెప్ట్ అని అర్థం ఉంది. మరి ఇక్కడ ఈ 45 ఉన్నప్పుడు
మీ అందరికీ తెలుసు. 45 ఉన్నప్పుడు ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ d/2 అయితే కామన్, ఇక్కడ ఉన్నటువంటి విలువ సగం తీసుకోవడం కామన్. ఇంటూ ఏమొస్తుంది సార్ అంటే √3+1 వస్తుంది సార్. √3+1 ఇది తీసుకోండి. ఓకేనా? మీకు ఇప్పుడు నేను అర్థం చేయించే ప్రయత్నంలో భాగంగా ఈ ట్రిక్స్ని, ఈ కోర్స్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి కనుక పూర్తిగా నేర్చుకున్నారంటే ఎంతటి ప్రశ్న అయినా సరే 10 సెకండ్లో చేస్తారు సార్. చాలా ఈజీ. చాలా జాగ్రత్తగా గమనించండి అంతే. ఇది చెప్పే వరకు నేర్చుకోండి. d/2 √3+1, d/2 √3+1 ఇంకా అయిపోయింది. 45కి ఎదురుగా అంటే ఒకటే కదా, 1 పార్టే కదా, అంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది సార్, ఇక్కడ 45. అయ్యా ఇక్కడికి ఎంత దూరం ఉందో అంటే ఈ 45 అంటే దీని లెంత్ ఎంతో చూపిస్తుందో ఇక్కడ కూడా 45కి సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా d/2 √3+1 ఇంటూ √3+1 వస్తుంది. ఇది సేమ్. ఓకేనా? 30, 45. సో ఇంతకుముందు ఏం చేశాను సార్ నేను ఇక్కడ 30, 60 ఉన్న సందర్భంలో d తీసుకున్న, d/2 తీసుకున్న, అయిపోయింది. ఇక్కడ d/2 √3 అవుతుంది ఎందుకంటే 60 ఉంది కాబట్టి. ఇది ఎంత ఉంటుంది మనకు 30 ఉంటుంది. 30 అంటే 1 part, దానికి √3. ఇలా మనకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం చూడండి ఇక్కడ, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పా, 30 అంటే ఏ, దానికి ఎదురుగా అంటే a √3, a అంటే √3 టైమ్స్ అవుతుంది ఏకి అని అర్థం. ఇక్కడ కూడా d/2కి √3 టైమ్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి 45కి 1 కాబట్టి d/2 √3+1, ఇక్కడ d/2 √3+1 తీసుకున్నాం. ఇది అయిపోయింది సార్. ఇంకొక మెథడ్ ఉంటుంది, సార్. అది ఎలా సార్ అంటే చూడండి ఒకసారి. సేమ్ టు సేమ్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఇది 3వ పార్ట్, కేస్ నెంబర్ 3. ఓకేనా? కేస్ నెంబర్ 3, థర్డ్ వన్. ఓకేనా? థర్డ్ వన్. సేమ్ ఇక్కడ కూడా ABC అనేటటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో భాగంగా సో ఇంతకుముందు ఏమేమి మాట్లాడుకున్నాం, 30, 60, 30, 45 అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామండి, సో 30 నుంచి 2 కదా వచ్చేవి. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 45 తీసుకోండి సార్. ఇక్కడ 45 degrees నుంచి ఉంటుంది. 45 degrees తర్వాత మనకు దగ్గర కోయే కొలది ఏమవుతుంది సార్? ఓకేనా? దగ్గర కోయే కొలది మనకు ఏం చెప్తాం, ఇక్కడ కోణం అనేది పెరుగుతుంది కాబట్టి ఇది 60 degrees వచ్చేస్తుంది. 45 తర్వాత 60 కదమ్మా, వాల్యూస్ ఉన్నటువంటి దాని ప్రకారం. సో 45 తర్వాత 60. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది d అనుకోండి సార్, d అనుకోండి. సేమ్ టు సేమ్ డిస్టెన్స్ ఎంత దూరం నడిచాడు, మరి ఇక్కడ కూడా వచ్చేసరికి d/2నే సగమే. ఇక్కడ సేమ్ మళ్ళీ √3+1 టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది d దూరం నడిచింది, ఇక్కడ 30 ఉంటుంది కదా, 30 రైట్, 30 ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు చూడండి 30కి 1 part కదా, 1 partకి √3/2, d/2 ఇంటూ √3+1 అంటే 60కి ఎంత అవుతుంది, 3 times అవుతుంది. 60కి ఎంత అవుతుంది, 3 times అవుతుంది. సో కాబట్టి d/2 ఇంటూ √3 times ఆఫ్ √3+1గా రాసుకోవచ్చు, లేదా హోల్కి కూడా మీరు ఇంటూ √3 పెట్టుకున్నా కూడా ఏం కాదు. డైరెక్ట్గా దీన్ని √3 ఆఫ్ d/2 √3+1 రాసుకున్నా కూడా ఏమీ కాదు. ఇట్లా కూడా రాసుకున్నా ఏం కాదు. నేను అలా గుర్తుపెట్టుకోండి చాలు. ఖచ్చితంగా మీకు కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ట్రిక్స్ ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు దీని యొక్క కంప్లీట్ ఫండా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది సార్. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఏంటమ్మా, 30, 60 ఉన్నప్పుడు d తీసుకున్నాం, d/2 మాట్లాడుకున్నాం, దానికి 60 అంటే √3 times కాబట్టి d/2 ఇంటూ √3 మాట్లాడుకున్నాం. ఇది కేస్ 1. సెకండ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఆ డిస్టెన్స్ d వచ్చేసింది, మనకు 45 ఉంది. 45 అంటే సేమ్ ఉంటుంది కాబట్టి d/2 45, 30 ఉన్నప్పుడు √3+1 మాట్లాడుకుంటాం. ఇది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు సార్ అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు 45 and 60 మరి 45, 60 ఉన్నప్పుడు 45 డిస్టెన్స్ అక్కడ d వరకు వచ్చింది, ఇక్కడ d/2 √3+1 వచ్చింది, తర్వాత 3 times ఆఫ్ d/2 ఆఫ్ √3+1 అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ముందుకెళ్దాం సార్. మొదటి ప్రశ్న ఏం చెప్తున్నాడు, ప్రశ్నను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి.
క్వశ్చన్ ఏంటి అమ్మా అంటే ఇక్కడ రైట్. ఒక టీవీ టవరు రోడ్డు ప్రక్కన నిటారుగా నిలబడి ఉంది. రోడ్డుకు అవతలి వైపు నుండి టవర్కు పై కొనను పరిశీలించగా 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. ఓకేనా. మరి ఇంకా టవరు పాదం మరియు ఆ స్థానాన్ని కలిపేటటువంటి సరళ రేఖకు 10 మీటర్ల దూరం జరిగిన పిదప, 10 మీటర్ల ముందుకెళ్ళిన పిదప ఆ టవర్ పైన కొన 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. అయితే టవర్ ఎత్తును మరియు రోడ్డు వెడల్పును కనుగొనండి అంటున్నాడు సార్. సార్ జాగ్రత్తగా వినండి సార్. నేను ఇక్కడ ట్రయాంగిల్ వేసుకున్నాను సార్. ఇది ఓకేనా, ఇది ట్రయాంగిల్. మంచిగా వినాలి. చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఏబీసీ అంటే మామూలుగా మనకు అర్థం కావడం కోసం రాస్తున్నాను, మీరు రాసుకోకపోయినా ఏం కాదు ఏబీసీ అనేది. ఇప్పుడు ఏంటి, టీవీ టవర్ ఉంది. ఇది టీవీ టవరు, ఇది టీవీ టవరు. సో ఇదంతా కూడా టవర్ సార్. ఇది టీవీ టవర్. తర్వాత నిలబడి ఉంది రోడ్డు పక్కన అవతల వైపు, అంటే ఇటువైపు ఇది రోడ్డు, అవతల వైపు నుంచి ఏం చేస్తున్నాడు సార్ అంటే 60 డిగ్రీస్ ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. ఇక్కడికి చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు. అయితే మరి ఇంకా టవర్ పాదం మరియు దాని స్థానాన్ని కలిపేటటువంటి సరళ రేఖ పైన, అంటే టవర్ పాదము మరియు దాని స్థానాన్ని కలిపేటటువంటి దీనిపైన ఏం చేశాడు మనోడు అంటే ఇంకా కొద్ది దూరం ఇటువైపు నడిచాడండి. కొద్ది దూరం వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఎంత దూరం వెళ్ళాడు సార్ అంటే 10 మీటర్ల డిస్టెన్స్ వెళ్ళాడు. అప్పుడు ఏమైంది సార్ అంటే ఆ యాంగిల్ అనేటటువంటిది మనకు 30 డిగ్రీస్గా వచ్చింది. చూడండి, ఇక్కడ 10 మీటర్స్ నడిచిన తర్వాత అప్పుడు ఇదేమైంది సార్ అంటే 30 డిగ్రీస్ అయింది. ఇదేమైంది 30 డిగ్రీస్ అయింది. అయితే టవర్ ఎత్తుని రోడ్డు వెడల్పుని కనుగొనండి అంటున్నాడు సార్. ఇక్కడ ఈ రోడ్డు వెడల్పు మరి టవర్ ఎత్తుని ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్ అంటున్నాడు సార్. హైట్ ఆఫ్ టవర్ చాలా సింపుల్. మీకు ఒక మాట మాట్లాడాను సార్ నేను. 30, 60 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, దానిలో సగం ఇది ఉంటుంది. డి అంటే d/2 అంటే 10/2 = 5. సో 5 మీటర్స్ అనేది రోడ్డు వెడల్పు. వెడ్త్ ఆఫ్ రోడ్ ఎంత సార్ అంటే 5 మీటర్స్ అంతే, అయిపోయి 5. అయ్యా ఇది 5 అన్నప్పుడు ఇక్కడ 30 కదా, ఇక్కడ 30 అంటే ఇది 90, ఇక్కడ 30, 60, 90, ఇది 30 అంటే 1 కాబట్టి 1కి 5 అయితే 60కి ఎంత, 60 అంటే √3, 60 అంటే √3, 5 × √3, 5√3. ఆన్సర్ ఈస్ 5√3. అయిపోయింది సార్, సింపుల్. యువర్ ఆన్సర్ ఈస్ 5√3. ఇంతే మాట్లాడుకుంటాం, ఇంకేం లేదు. చూడగానే చెప్పొచ్చు, అంతే, అయిపోయింది. 30, 60 ఉంది, అందులో సగం చేస్తే అయిపోయి 5 ఇంటూ ఇక్కడ √3, 60కి ఆపోజిట్ అంటే √3 టైమ్స్ ఉంటుంది. దీనికి √3తో ఇంటూ చేస్తే అయిపోయి, ఇదే ఆన్సర్. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్. అయిపోయింది. లేదు మనం ఇంటూ చేసుకుంటాం సార్ అంటే ఇక 5 × 1.732, దీంతో √3 వాల్యూ చేసుకోవాలి. 5 × 2 = 10, 5 × 3 = 15 + 1 = 16, 5 × 7 = 35 + 1 = 36. ఓకేనా. 5 × 1 = 5 + 8.660 వస్తాయి. అంటే ఎగ్జామ్లో మనకు 5√3 ఇవ్వకుండా ఆప్షన్లో ఇలా కూడా ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే దశాంశ రూపంలో రాసుకోవచ్చు. దాన్ని ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. √2 అంటే 1.414, √3 అంటే 1.732. అలా మనం నేర్చుకున్నాం కాబట్టి వాటి ప్రకారం చేస్తాం. రైట్ అమ్మా, ఓకే. సో ఈ ప్రశ్న చూడండి అమ్మా ఒకసారి ఏమని చెప్తున్నాడు సార్ అంటే 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల ఒక గుడి పైన కొనను కొంత దూరం నుంచి చూస్తున్నాడు. ఇక చూడండి, ఇక్కడ నేను డ్రా చేశానమ్మా. 1.5 మీటర్స్ ఉన్నటువంటి బాలుడు అనుకుంటే మరి ఆ బాలుడు ఎత్తు ఇక్కడ నుంచి ఆయన చేస్తున్నాడు, ఆ గుడి పైన కొనను ఇక్కడ నుంచి ఇక్కడికి గమనిస్తున్నాడు సార్, ఇక్కడ గమనిస్తున్నాడు. అయితే అతడు ఉన్న చోటి నుంచి ముందుకు నడిచి గుడి గోపురం కొన దగ్గరికి ఉన్న చోటు నుంచి గుడి వైపు నడిచాడు సార్. ఆ గుడి వైపు నడిచాడు. ఇప్పుడు ఇలా ఎంత చూస్తున్నాడు సార్ అంటే 30 డిగ్రీస్లో చూస్తున్నాడు. ఓకేనే. ముందుకు నడిచి అతని కంటి చేయి కోణము 30 నుంచి 60కి మారింది. 30 నుంచి 60కి మారింది. ఇప్పుడు ఇలా 30 చూస్తుండేవాడు. ఏం జరిగింది సార్ అంటే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది సార్ అంటే అది పెరిగిపోయింది. యాంగిల్ యొక్క విలువ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎస్ సార్ నో. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే 60 అయ్యింది, 60 డిగ్రీస్ అయింది. ఓకే. ఇక్కడ 30 నుంచి చూస్తున్నాడు, కొంచెం ముందుకు వెళ్ళగానే ఏమైంది, అది 60 అయింది. అదేమైంది 60 డిగ్రీస్ అయింది. అయితే ఏమంటున్నాడు, అతడు నడిచినటువంటి దూరం ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు సార్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇక్కడ 1.5 ఉంది కదా సార్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా, 1.5 ఉంటుంది. ఇది మొత్తం ఎంత సార్,
మొత్తం 30 మీటర్స్ అని ఇచ్చాడుగా ఇక్కడ. సో 30 మీటర్స్ ఇచ్చాడు. 30 మీటర్స్ ఉన్నటువంటి గుడి ఎత్తు 30 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? సో అక్కడ 30 ఇచ్చాడంటే ఈ 1.5 తీసేయాలి అతనిది హైట్. ఎప్పుడైతే ఇప్పుడు ట్రిగోనోమెట్రీలో మనిషి గమనిస్తున్నటువంటి వ్యక్తి యొక్క హైట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? కన్సిడర్ చేయం. ఒకవేళ ఇచ్చాడు అనుకోండి ఖచ్చితంగా లెక్కలోకి తీసుకోవాలి. సో ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అంటే 28.5 మీటర్స్ అవుతుంది. మొత్తం కలిపితే 30. ఇంక అయిపోయింది, లెక్క అయిపోయింది చూడండి ఆల్మోస్ట్. ఇగో ఏముందమ్మా 60కి ఇంతనంట, 60కి ఇంత. ఇప్పుడు ఏమన్నాడు? ఈ డిస్టెన్స్ కావాలి, డి కావాలి అంటున్నాడు సార్. మనకు డి కావాలి. ఇప్పుడు ఏం చేస్తామండి? ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటాం? ఇప్పుడు 30, 60 ఉంది. 30, 60 ఉంది. 30, 60 అంటే ఇది ఎంత అవుతుంది అన్న? ఇది ఎంత అవుద్ది? d/2. ఇది d ఉంది. ఇక్కడ వరకు ఇది ఏమవుతుంది? ఇది d/2 అవుద్ది. d/2 అవుద్ది అంటే d/2 ఇంటూ √3 కదా ఈ వాల్యూ. అంతే కదా మనం రాసుకున్న దాని ప్రకారం. ఇది d/2, అది d/2 ఇంటూ √3. ఇంకేముంది? మనకు కావాల్సింది d మాత్రమే కాబట్టి d/2 √3 ఈజ్ ఈక్వల్ టు 28.5 అంతే. దానికి సమానం చేస్తే d వస్తుంది. ఇక 2 అక్కడ పంపిస్తే ఏమవుద్ది? d ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 2 అక్కడ పంపించేయండి. పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. ఇంటూ 2 చేస్తే ఎంతమ్మా? 28.5 ఇంటూ 2 చేసేస్తే 28 2 జా 56, 0.5 2 కలిపితే 57. సో 57 వచ్చింది. అయిపోయి. ఇప్పుడు ఇక్కడ √3 ఉంది నాన్న. √3 d ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? 57/√3. 57/√3. ఇప్పుడు 57 3 మల్టిపుల్స్లో వస్తుంది కదా. 3 19 జా 57 కదా. అంటే అప్పుడు ఏం రాసుకుంటున్నాను నేను? d ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 3 √3 ఇంటూ √3/√3. ఎందుకు రాశా √3 ఇంటూ √3? 3 √3 ఇంటూ √3 3. 3 19 జా 57. √3 ఇక్కడ ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది సార్? d ఈజ్ ఈక్వల్ టు 19 √3 వచ్చింది. d ఈజ్ ఈక్వల్ టు 19 √3 అయిపోయి. ఇప్పుడు 19 ఇంటూ √3 చేయండి, అది మీకు సమాధానం. √3 అంటే ఎంత చూడండి? 19 ఇంటూ 1.732. ఇది ఇంటూ చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ దశాంశాలు ఇస్తే, లేదు ఇంతే ఇచ్చాడా, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు d ఒకటే అడిగాడు కాబట్టి అయిపోయింది. అంతే 19 ఇంటూ √3 ఇస్ యువర్ ఆన్సర్. అంత దూరం నడిచాడని అర్థం అండి. ఓకేనా? రైట్. ఏంటి ఇవి? మీటర్స్. ఓకేనా? మీటర్స్. రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. 30 మీటర్ల ఎత్తుగల ఒక గుడి పై భాగాన్ని దాని ఇరువైపులానున్న ఇద్దరు వ్యక్తులు 30 మరియు 60 ఊర్ధ్వ కోణాల్లో పరిశీలించారు. ఒకసారి చూడండి సార్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? సో చూడండమ్మా, ఇలా ఉంది. రైట్, ఇలా ఉంది సార్. అయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో నేను ఇలా రాసేసుకుంటాను. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మనకు ఇది వచ్చేసి 60 degrees అవుతుంది, ఇది వచ్చేసి 30 degrees అవుతుంది. 30 degrees. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ మీకు అంటే, ఇది 30 degrees మరి ఇది 60 degrees. ఇప్పుడు ఒక గుడి 30 మీటర్ల ఎత్తుగల గుడి ఉంది. ఇదంతా వచ్చేసి మనకు 30 meters ఎత్తున్నటువంటి ఒక గుడి. దానికి ఉన్న ఇద్దరు వ్యక్తులు సో అటువైపు నుంచి ఇటువైపు నుంచి 30 degrees మరి 60 degrees డిస్టెన్స్లో పరిశీలిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత చూడండి. ఇప్పుడు ఇది ఏ అనుకుంటాం సార్, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు సార్. టోటల్ డిస్టెన్స్ ఎంత? బికు మరియు సికు మధ్య దూరం ఎంత? చూడండి ప్రశ్న ఎలా ఇచ్చారు. సో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు తల్లి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి, ఇది 90 degrees మీ అందరికీ తెలుసు. ఇదొక త్రిభుజం అనుకోండి, అదొక త్రిభుజం అనుకోండి, అయిపోద్ది. ఇది 90 degrees, ఇది ఎంత ఉంటుంది సార్? 60 ఉంటుంది. ఇది ఎంత ఉంటుందండి? 30 ఉంటుంది. అయిపోయి లెక్క దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు 60కి ఎదురుగా ఉన్నటువంటిది ఏంటి? 30 అంటే √3 వాల్యూ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, ఇప్పుడు చూడండి ఇది 60కి ఎదురుగా ఉన్నది ఇది, అంటే 60కి ఎదురుగా అంటే √3 అనేది మనకు 30 అయినట్లయితే 30కి ఆపోజిట్ 1 కదా, 1కి ఎంత? 1కి ఎంత అంటే ఏమవుతుంది సార్? ఇక్కడ 1కి ఏమవుతుందండి? 1కి ఎంత సార్ అంటే 1/√3 × 30. ఓకేనా? √3 × 30. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు 10 × √3 ×
√3 మళ్ళీ √3, ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం జరిగింది? 10√3 వచ్చింది. ఇదంతా 10√3 అయిపోయింది. ఇప్పుడు ఎంత? 30 డిగ్రీస్కి 30 అయినప్పుడు 60కి ఎంత? 60కి ఎంత? 30 అంటే 1 కదా, 1కి 30 అయితే 60కి ఎంత? 30√3 వస్తుంది. సింపుల్గా 30√3 వచ్చేస్తుంది. ఎలా సార్? చూడండి, 1కి 30 అయినప్పుడు √3కి ఎంత? సో √3/1 ఇంటూ 30. సో 30 ఇంటూ √3, 30√3. ఇంకేముంది? ఇవి రెండు కలపాలి కదా. 30√3 ప్లస్ 10√3 40√3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, 40√3. సో వాటి మధ్య ఇద్దరి మధ్య దూరం ఎంత సార్ అంటే 40√3. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి సార్. ఇదేం చెప్తుంది సార్ అంటే మనకు ఒక టవర్ పై భాగము నుండి నేల ఉపరితలం పైన టవర్కు ఒకే వైపు ఉన్న 2 బిందువులు 60 మరియు 30 డిగ్రీలున్న నిమ్న కోణాన్ని పరిశీలించారు. ఆ 2 బిందువుల మధ్య దూరము 400. ఇక్కడ క్వశ్చన్లో తప్పు పడ్డదమ్మా. 400√3. ఇది 400√3 అయినా టవర్ ఎత్తెంత అంటున్నాడు సార్. ఇక్కడ చూడండి, నేను డ్రాయింగ్ చేస్తాను. ఫస్ట్ మనకు ఒక టవర్ తీసుకున్నాను తల్లి. ఇక్కడ ఒక టవర్ వచ్చింది. ఓకే, రైట్. ఒక టవర్ తీసుకున్నాను. ఈ టవర్ పై భాగం నుండి నేల ఉపరితలానికి పై టవర్కి ఒకే వైపు ఉన్నటువంటి 2 బిందువులు, చూడండి. ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం. రైట్. ఇక్కడ నుంచి ఒకే వైపు ఉన్నటువంటి 2 బిందువులు తీసుకున్నాడు సార్. దీని ఆధారంగా ఏం చెప్తున్నాడు? ఒకటి 60, ఒకటి 30 డిగ్రీస్లో నిమ్న కోణాన్ని చేస్తున్నాయి. ఇక్కడ కిందికి చేస్తున్నాయి నిమ్న కోణాన్ని. ఇది 30 అనుకుందామండి. ఇంకోటి వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఇది 60 అనుకుందాం. ఓకే, యాంగిల్ ఆఫ్ ఏమంటున్నాడు సార్? డిప్రెషన్లో ఉన్నాయి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇలా. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ ఇవి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కానీ ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి సార్ అంటే లంబాలు అవుతాయి. ప్యారలల్స్ అవుతాయి, సమాంతరాలు అవుతాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకటి 30 డిగ్రీసు ఓకే ఇక్కడ వచ్చేస్తుంది, ఇంకోటి 60 డిగ్రీస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సార్, ఇక్కడ వచ్చేస్తుంది. సో 30 మరియు 60 అయిపోయింది. అయితే ఏంటున్నాడు సార్ అంటే ఆ 2 బిందువులు, ఈ బిందువులు ఏదైతే ఉన్నాయో ఏ కానీ ఇక్కడ బి కానీ ఓకేనా, ఇది సి అనుకుందాం, ఇక్కడ డి అనుకుందాం సార్. సో ఈ ఏబీల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 400√3 అంది, 400√3. మరి 400√3 దాని ప్రకారము చూసుకున్నట్లయితే ఏమడుగుతున్నాడు? టవర్ హైట్ ఎంత అంటున్నాడు సార్. టవర్ హైట్ ఎంత అంటున్నాడు. చాలా సింపులే. ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ జస్ట్ మనం డ్రాయింగ్ వేసుకున్నామా లెక్క వచ్చేసింది అంతే. ఓకే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సార్ ఇదేంది సార్ అంటే మీరందరూ చెప్తారు సార్ అది డి సార్. ఓకేనా, ఇదెంత సార్ అంటే డి అని తీసుకుంటాం. ఏది? ఇగో ఇదంతా డి, ఇది డి. ఇదేంది సార్? d/2. d/2 అంటే సగం అంటే ఎంత? 200√3 అయిపోయింది, లెక్క వచ్చేసిందండి. 200√3. అయ్యా ఇది 200√3 అయినప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్గా తీసుకుంటే 60కి ఆపోజిట్ ఏమవుతుంది? √3 టైమ్స్ అవుతుంది. ఇది ఏ అంటే అది ఏ √3 టైమ్స్ అవుతుంది. అంటే 200√3 ఇంటూ √3 అవుతుంది. సో 200 ఇంటూ ఇక్కడ √3 is 3. యువర్ ఆన్సర్ ఈజ్ 600 meters. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా తల్లి? సింపుల్. ఇక్కడ డి తీసుకున్నాం, అక్కడ సగం తీసుకున్నాం, దానికి √3కి 200√3 అయితే 60కి ఏమవుతుంది? ఇది ఏ అంటే ఇది ఏ ఇంటూ √3 కాబట్టి ఏ వాల్యూ ఎంత? 200√3 ఇంటూ √3 టైమ్స్ చేసేసి 600 వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న ఒకసారి గమనించండి. ఒకసారి ఏమంటున్నాడు సార్ అంటే 60 మీటర్ల ఎత్తుగల ఒక టవరు పైనుండి కిందకు చూసినప్పుడు చూడండి. ఒకసారి మనం టవర్ డ్రా చేసుకుందాం. అంటే ఇక్కడ ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి ఒక 60 మీటర్ల టవర్ ఉంది సార్. 60 మీటర్ల టవర్ ఇది అనుకుందాం, 60 మీటర్ల టవర్. అయితే ఇక్కడ నుంచి కిందకు చూసినప్పుడు ఒక భవనం యొక్క పైభాగం అంటున్నాడు సార్. ఓకే,
భవనం యొక్క పై భాగం అనేటటువంటిది 30 మరియు పాదం అనేటటువంటిది 60 డిగ్రీల కోణంతో నిమ్న కోణాలు చేసినట్లయితే ఆ భవనం యొక్క ఎత్తు ఎంటున్నాడు. చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మై డియర్ టీచర్స్. ఒకసారి మనకి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి సార్, రెండింటిపైన ఉన్నాయి సార్. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి చూశాడమ్మా. ఫస్ట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా ఉండండి. టవర్ పైనుంచి ఈ భవనం యొక్క పై భాగాన్ని చూశాడు, టవర్ పైనుంచి ఫస్ట్. తర్వాత ఏం చేశాడు సార్ అంటే మళ్ళీ అక్కడ నుంచి నిమ్న కోణంలో భాగంగా మళ్ళీ టవర్ పైనుంచి కిందికి చూశాడండి. కిందికి చూశాడు, ఇట్లా 2 చూశాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక విషయం కూడా ఉంది మై డియర్ టీచర్. ఇక్కడ ఏంటి అమ్మా అదంటే, ఇప్పుడు ఈ అడుగు భాగం ఎంత ఉందో సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, అవునా కదా? సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని గమనించండి. ఇదంతా కూడా ఇదేంటి సార్ అంటే ఇక్కడ మనకి ఇది టవర్ అండి, ఇది ఒక టవర్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హౌస్, ఇది ఇల్లు ఉంది. ఫస్ట్ ఏమో చూశాడు, ఇక్కడ హారిజంటల్ లైన్ కూడా ఒకటి వస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఇది హారిజంటల్ లైన్. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఎన్ని డిగ్రీల కోణంగా చూశాడమ్మా? ఇక్కడ 30 డిగ్రీల కోణంతో చూశాడు ఇంటిని. ఓకే, అప్పుడు ఏమైంది సార్? ఇది 30 డిగ్రీస్ అయింది, 30 డిగ్రీస్ అవుతుంది, 30 డిగ్రీస్. తర్వాత ఇక్కడ ఎంత చూశాడు సార్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో మనకు 60 డిగ్రీలో చూశాడంటే అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్ అంటే 60 డిగ్రీలు అవుతుంది, 60 డిగ్రీలు అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్? దీని యొక్క బిల్డింగ్ ఎంత హైట్ ఎంత? ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? భవనం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. మరి టవర్ ఎత్తు ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 మీటర్లు అని ఇచ్చాడు సార్, 60 మీటర్లు ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి సార్. ఇక్కడ వరకు వచ్చేసాం, డ్రాయింగ్ వేసేసామండి మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే చాలా నీట్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు ఇదేమో టోటల్గా 60, మనకి ఇది కావాలి. సరే, ఇప్పుడు టోటల్ 60 ఓకే, పక్కన పెట్టేద్దామండి. ఇక్కడ ఇదైతే మొత్తం 60 ఉంది, 60 మీటర్స్ ఉంది, 60 మీటర్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉంటుందో ఈ హైట్ అంతే ఉంటుందన్న విషయం మీకు తెలుసు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్లో ఏబిసి అనేది ఇలా అనుకుందాం. ఏబిసి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం సార్. ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇది 60 అంటే ఈ 60 మీటర్స్ 60 డిగ్రీస్ అంటే √3 వాల్యూ 60కి ఈక్వల్ కదా. జనరల్గా ఆలోచించండి. ఏబిసి అనేటటువంటి ట్రయాంగిల్ మాట్లాడుకుంటే 60కి ఆపోజిట్ ఉంది √3. ఈ వాల్యూ దేవరికి ఈక్వల్ అవుతుంది? √3 అనేటటువంటిది 60 మీటర్స్కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ 30 ఉంటుంది కదా, ఇది ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఈ 30కి ఈక్వల్. ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. 30 అంటే 1 పార్ట్ అంటే ఏ అంటే ఇది A√3. సో ఇది ఏ అన్నప్పుడు ఒకటి ఎంత సార్ అంటే 1/√3 ఇంటూ 60, 1/√3 ఇంటూ 60 అంటే ఏం చేస్తుంది అక్కడ? సో ఇదంతా కూడా 60 మీటర్స్, రైట్. అప్పుడు ఏం చేస్తుందంటే 60/√3 రేషనలైజేషన్ చేయండి. √3/√3 చేసుకుంటే 60√3/√3 ఇంటూ √3 3 వస్తుంది. 3 × 3 3 20 అంటే 20√3 వచ్చిందమ్మా. 20√3 వచ్చింది, రైట్. 20√3 వరకు వచ్చింది. అంటే ఇదంతా సార్ అంటే ఆ టవర్కి ఆ హౌస్కి ఇల్లుకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 20√3 మీటర్స్ డిస్టెన్స్తో ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఇది 20√3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి అంటే ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం సార్. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏమవుతుంది సార్ అంటే ఇది 20√3 అవుతుంది, 20√3 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈ హైట్, బిల్డింగ్ ఒక హైట్ ఎంత కావాలి. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటా, ఏడిఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇది 30 అవుతుంది, ఇక్కడ వరకు 30 అవుతుంది, ఇది 30 అవుతుంది. 30 అంటే ఇది స్మాల్ ఏ. ఆ తర్వాత ఇదేమవుతుంది సార్ ఇక్కడ ఇదంతా కూడా ఇది 90 అవుతుంది, ఇదంతా కూడా 60 అవుతుంది. దీని ప్రకారం 60 అంటే ఇదేమవుతుంది? √3 ఇంటూ ఏ అవుతుంది, √3 ఇంటూ ఏ. ఇది √3ఏకి 20 √3 అయితే ఏకి ఎంత అవుతుంది సార్? ఇదంతా 20 అవుతుంది, ఇదంతా 20 అవుతుంది. ఇక్కడ వరకు ఇక్కడికి 20 అవుతుంది, 20 అవుతుంది.
అది 20 అయింది, మొత్తం 60, అక్కడ వరకు 20, మొత్తం 60, ఇక్కడ వరకు 20, మొత్తం 60 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా 40 మీటర్స్. మరి అది 40 మీటర్స్ అయింది అంటే మై డియర్ టీచర్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి హౌస్ యొక్క హైట్ కూడా మనకు 40 మీటర్సే కదా. ద హైట్ ఆఫ్ ది హౌస్ కూడా 40 మీటర్సే కదా సార్. సార్ నా క్లారిటీగా అర్థమైంది కదమ్మా. ఇది ఈక్వల్ ఇది అయినప్పుడు ఇది 60 అన్నప్పుడు 60కి 20√3 అయితే 30 ఎంత 20 వచ్చేస్తుంది. ఓకేనా, సింపుల్. సో అది మనకు 40 మీటర్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఒక విగ్రహము 22 మీటర్ల ఎత్తుగల ఒక పీఠంపై నిలబెట్టబడింది. అయితే దానిని కొంత దూరం నుండి పరిశీలించినప్పుడు ఆ విగ్రహం పై భాగం అనేది 60 డిగ్రీల కోణంతో, మరి పీఠం యొక్క పై భాగం 48 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. విగ్రహం యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇది చాలా సింపుల్గా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వినాలి సార్. చూడండి ఒకసారి, మనకు ఇది ఒక 2 మీటర్స్ యొక్క పీఠం అండి. ఇది పీఠం అయితే దానిపైన ఏం చేయడం జరిగింది అంటే మనకు ఒక విగ్రహాన్ని ఉంచడం జరిగింది సార్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇక్కడ మీకు అర్థం కావాలి అనేటటువంటి నేపథ్యంలో ఇలా రాయడం జరుగుతుంది, ఇలా డ్రా చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి మంచిగా వినాలి. మనకు ఇక్కడ ఇది విగ్రహం అనుకుందామండి, విగ్రహం రైట్. ఇదంతా కూడా పీఠం. ఎంత ఉంది పీఠం యొక్క డిస్టెన్స్ అంతా? 2 మీటర్స్ ఉంది, 2 మీటర్స్ ఉంది. అయితే దానికి కొంత దూరం నుంచి పరిశీలిస్తున్నాడు. కొంత దూరం నుంచి నిలబడి ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్ అంటే ఇక్కడ ఇది కొంత డిస్టెన్స్లో, ఓకేనా, కొంత డిస్టెన్స్లో ఉన్నాడమ్మా. ఇంత డిస్టెన్స్లో ఉండి ఏం చేస్తున్నాడు అంటే దాన్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలించేటటువంటి క్రమంలో ఏమైంది, ఆ విగ్రహం యొక్క పై భాగం ఏదైతే ఉందో ఆ పై భాగం అనేటటువంటిది ఇక్కడ మనకు 60 డిగ్రీల కోణం చేసింది. మరి పీఠం యొక్క పై భాగం అనేటటువంటిదేమో 30 డిగ్రీల కోణం చేసింది అని చెప్తున్నాడు సార్. 45 డిగ్రీ చేసింది వరుసగా. చూడండి, ఇదంతా కూడా ఎంత సార్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనకు 60 డిగ్రీస్ వచ్చేస్తుంది అమ్మా. 60 డిగ్రీస్ వచ్చేస్తుంది, 60. ఈ కేవలం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత సార్ అంటే 45 డిగ్రీస్ వచ్చేస్తుంది, 45 డిగ్రీస్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత? విగ్రహం యొక్క ఎత్తు ఎంత? ఇది ప్రశ్న మనకు, ఇది ప్రశ్న. వెరీ సింపుల్ సార్. ఇక్కడ మనకు ఇక్కడ 2 మీటర్స్ ఉంది, 45 ఉంది. ఇక్కడ ఏముంటుందో, ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్గా 1 ఉంటే దానికి ఇక్కడ ఇది కూడా 45 అవుతుంది, ఇది 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇది కూడా 2 మీటర్స్ వచ్చేస్తుంది, ఇది కూడా 2 మీటర్స్ వచ్చేస్తుంది. క్లియర్ కదా, క్లియర్ కదా. చిన్న ట్రయాంగిల్ తీసుకొని అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదంతా ఎంతమ్మా? ఇదంతా కూడా పెద్దది మొత్తం ఆడికిడికి, ఇక్కడ పీఠం నుంచి పైన ఉన్నటువంటి విగ్రహం వరకు. కానీ విగ్రహం ఎత్తు కావాలి మనకు. ఏం చేస్తున్నాం అంటే ఇదంతా మీకు తెలిసేంత 60 డిగ్రీస్ ఉంది, 60 డిగ్రీస్ 60 డిగ్రీస్లో భాగంగా మనకు ఇదేమవుతుంది సార్, ఇదేమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే, ఇది ఏమవుతుంది 30 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. 30కి ఎంత 2, 30కి ఎంత 2 అంటే 1కి 2 మీటర్స్ అయితే √3కి ఎంత? సింపుల్, √3కి ఎంత? ఇప్పుడు ఏమవుతుంది వచ్చి √3/1 × 2 = 2√3. ఓకేనా. ఇప్పుడు 2√3 వచ్చింది అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకు, 2√3 అంటే 2 × 1.72 చేసుకుంటే 2 2 = 4, 2 7 = 14 ప్లస్ 2 1 = 2.1. ఓకే, 3.464 వచ్చింది. 3.464 అనేటటువంటిది ఈ టోటల్ డిస్టెన్స్ అండి, మొత్తం ఎత్తు, పీఠము కానీ విగ్రహం కానీ. కానీ అడిగిన ప్రశ్న ఏంటి, కేవలం విగ్రహం వరకే కావాలి అన్నాడు. కాబట్టి ఈ పీఠం యొక్క ఎత్తు ఏదైతే ఉందో 2 మీటర్స్, 3.464లో నుంచి ఆ 2 మీటర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 464 1.464 మీటర్స్ వస్తుంది. ఇది విగ్రహం యొక్క ఎత్తు సార్. 1.464 అనేది ద హైట్ ఆఫ్ ది మనకేమని చెప్పొచ్చు, స్టాచ్యూ అని చెప్పొచ్చు. ఏ సార్, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక భవనం పై నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించి 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం, దాని పాదము 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తుంది.
అయితే భవనం నుండి టవర్ మధ్య దూరం 7 మీటర్స్ అయినట్లయితే టవర్ ఎత్తు ఎంత? చూడండి, ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి సార్. ప్రశ్న ఏమని ఇస్తున్నాడు సార్ అంటే, ఒక భవనం నుండి ఒక సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించాడు. ఇక్కడ ఒక భవనం ఉంది సార్ మనకు, ఇదొక భవనం, ఇదొక సెల్ టవర్ అనుకుందామండి, ఇదొక సెల్ టవర్. చాలా జాగ్రత్తగా వినాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఇలా రాసుకుందాం, డిస్టెన్స్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్ ఒకసారి. ఫస్ట్ ఏం చేశాడమ్మా ఇక్కడ అంటే, మనకు ఇక్కడ నుంచి ఓకే సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలించాడు. సెల్ టవర్ పై భాగాన్ని పరిశీలిస్తేనేమో 60 degrees ఊర్ధ్వకోణమైంది. దాని పాదానికి, దేని పాదము? సెల్ టవర్ యొక్క పాదానికి ఏం చేశాడు సార్ అంటే నిమ్న కోణం ప్రయత్నం చేశాడు. నిమ్న కోణంలో చేస్తే మనకు ఎంత వచ్చింది? నిమ్న కోణం చేస్తే 45 degrees కోణంలో చేశాడు. అయితే ఆ భవనం నుండి టవర్కి మధ్య దూరం 7 మీటర్స్ అయితే టవర్ ఎత్తు ఎంత? చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రాబ్లం చెప్పినట్టుగానే ఇవైతే సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎంత ఉందో అక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ రాసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఊర్ధ్వకోణం 60 degrees చేస్తున్నాడు. రైట్. ఇంకేం ఇచ్చాడు వాల్యూస్ మనకు? ఈ నిమ్న కోణం ఇక్కడ 45 degrees అంటే ఇక్కడ మీకు 45 degrees అవుతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ప్రకారం 45 degrees అవుతుంది. రైట్. ఇప్పుడు భవనం నుంచి టవర్కి మధ్య దూరము, ఇది భవనం నుంచి టవర్కి మధ్య దూరము 7 మీటర్స్. 7 మీటర్స్ అయితే టవర్ ఎత్తు ఎంత? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ టవర్? రైట్. ఇది ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏముందమ్మా ఇక్కడ? ఇది 45 ఉంటుంది. చూడండి, వెతుక్కోవాలి ఎక్కడుంది ఛాన్స్. ఇది 90, 45, 45, 45కి 7 అయితే ఇంకో 45కి ఇది కూడా 7 అయిపోయి, ఇది 7 వచ్చేసింది. ఇక్కడ వరకు 7 మీటర్స్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయిపోయి, సగం లెక్క అయిపోయింది సార్. ఇప్పుడు ఏంటి? ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇక దీన్ని బేస్ చేసుకుంటే ఇది కూడా 7 మీటర్సే కదా, 7 మీటర్సే కదా, అయిపోయింది. అంటే 30కి 7 అయితే √3, 60కి ఎంత? √3 టైమ్స్. ఇక 30కి 7 అయితే 60కి ఎంత? √3 టైమ్స్ 7√3. చూడండి, ఇప్పుడు రెండు కలిపేసుకుంటే అయిపోయాయి. ఏమలా చేస్తాం? 7√3 + 7, 7 కామన్ తీయండి, √3 + 1 వస్తుంది. 7 కామన్ తీయండి, 1.732 + 1. ఇక్కడ 7 × 2.732 ఇంటూ చేసానమ్మా. 7 × 2 = 14, 7 × 3 = 21 + 1 22, 7 × 7 = 49 + 2 51 అండ్ 7 × 2 = 14 + 5 19. సో 19.124 meters. రైట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మా. సో 120 అడుగుల వెడల్పోయినటువంటి ఒక రోడ్డుకు ఇరువైపులా సమాన ఎత్తు కలిగినటువంటి 2 స్తంభాలు నిలబడి ఉన్నాయి. అయితే వాటి మధ్యలో రోడ్డుపై ఒక బిందువు నుంచి వాటి పై భాగాన్ని పరిశీలించినప్పుడు ఒకటి 60 degrees, మరొకటి 30 degrees ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి. అయితే ఆ స్తంభాల యొక్క ఎత్తు ఎంత అడుగుతున్నాడు సార్. చాలా జాగ్రత్తగా గమనించాలి మై డియర్ టీచర్స్. ఇక్కడ ఒక స్తంభం ఉందండి, ఒక స్తంభం ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంది. సేమ్ డిస్టెన్స్లో మరొక స్తంభం ఇటువైపు ఉంది రోడ్డుకు. ఓకేనా? సేమ్ డిస్టెన్స్లో 2 స్తంభాలు ఉన్నాయి. వాటి మధ్య వెడల్పు ఎంత సార్ అంటే 120 అడుగులు అంటున్నాడు సార్. 120 అడుగులు వాటి మధ్య వెడల్పు. ఓకేనా? 120 అడుగులు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో ఒక దగ్గర పాయింట్ దగ్గర ఒకసారి ఒకటే 60 degrees, ఇంకోటో 30 degrees యొక్క ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి ఆ రెండు యొక్క పోల్స్కి మధ్యలో. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, 60 degrees అంటే కొంచెం దగ్గరగా ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం. సో 30 degrees అంటే మనకు ఆబ్జెక్ట్కి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడేమో ఇదేమో 60 degrees, ఇదేమో మనకు 30 degrees, ఇదేమో 30 degrees. ఈ హైట్లో ఏమో సేమ్ ఉన్నాయి. దీని ఎత్తు ఎంత ఉందో దీని ఎత్తు అంతే ఉంటుంది, మనకు తెలియదు హైట్, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 120 ఇచ్చాడమ్మా, ఎలా చేయాలి? జనరల్గా ఒకసారి ఆలోచించండి సార్ ఒకసారి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి సార్ అంటే, ఓకే ఇక్కడ 120 ఇచ్చాడు కదమ్మా. ఈ 30కి ఆపోజిట్ ఏముంటుంది ఒకసారి చెప్పండి? 1 part ఉంటుంది. 60కి ఆపోజిట్ ఎంత ఉంటుంది? √3 part ఉంటుంది. √3 part. రెండు హైట్లు సమానం అంటున్నాడు. ఒకటేమో √3 వచ్చింది, ఒకటేమో 1 వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఇదేమో
30 ఉంటుంది కాబట్టి ఇక్కడ 30 నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది 1 పార్ట్, ఇక్కడ 60 ఉంటుంది కాబట్టి 60 నుంచి ఇక్కడ చూసుకుంటే ఇది ఎంత అవుతుంది, ఇక్కడ ఇదేమో √3 పార్ట్ అవుతుంది. ఒకసారి √3 పార్ట్ అవుతుంది అంటే ఇక్కడ 1 పార్ట్కి √3 అయినప్పుడు √3కి ఎంత అవుతుంది సార్? మన ప్రీవియస్లో క్లాసులు చేసాం ఇట్లా. 1 పార్ట్కి √3 అయినప్పుడు √3కి ఎంత అవుతుంది? 1 పార్ట్కి √3 అయినప్పుడు √3 ఎంత అవుతుంది సార్ అంటే √3/1 × √3 = 3 అవుతుంది. √3 × √3 ఇక్కడ ఎంత వచ్చింది సార్ అంటే 3 పార్ట్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 భాగం, మొత్తం ఎంత అయింది సార్? 4 భాగాలు అయ్యాయి. 4 భాగాలు అయ్యాయి. ఆ 4 భాగాల విలువలు వచ్చేసి 120కి ఈక్వల్. అంటే 4 × 4 4 30 అంటే 1 పార్ట్ = 30. 1 పార్ట్ = 30. ఇగో ఇక్కడ 1 పార్ట్ = 30. ఈ 3 అనేవి 90 అడుగులు, ఇవే 30 అడుగులు ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్, ఇవి 2 కావు. హైట్ అన్నప్పుడు ఏం చేస్తాం? 1కి 30 అయినప్పుడు √3కి ఎంత? 30√3. ఇది మీ ఆన్సర్. లేదా 30 × 1.732 చేసేయండి. 3 2 6, 3 3 9, 3021, 3 1 3 2 5. సో 1 2 3 5.196 పక్కన 0 పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఏం కాదు. సో 5.19 5 పాయింట్ కాదండి, ఇక్కడ పక్కన 0 పెట్టేసుకున్నాం కదా. 3 పాయింట్ ఇక్కడ ఎంత వస్తుంది? ఒక్క నిమిషం. 5196 పక్కన ఒక 0 1 2 3 51.960 సార్. 51.96గా చెప్పొచ్చు. 51.96 అడుగులు హైట్ ఏదైతే ఉందో అడుగుల రూపంలో తెలిపాడు కాబట్టి మనం అలా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో ఇట్లా మనము దాని యొక్క కాన్సెప్ట్ చెప్పుకున్నామండి. ఇది మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో భాగంగా 2 త్రిభుజాలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి మనకు ప్రాక్టీస్ బిట్స్, దాని యొక్క కాన్సెప్ట్ సులభంగా మాట్లాడుకోవడం జరిగింది.